అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలంలో మొంతా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. బొర్రా కోనాపురం పంచాయతీ పరిధిలోని వంట్ల మామిడి గ్రామంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీంతో అధికారులు 60 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. భారీ వర్షాలకు విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో గిరిజన గ్రామాలు 3 రోజులుగా అంధకారంలో ఉన్నాయి. దీంతో సెల్ ఫోన్లు మూగబోయాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో మొంతా తుఫాన్ ప్రభావంతో పెనుగాలులు వీస్తున్నాయి. పలుచోట్ల విద్యుత్ తీగలపై కొబ్బరి చెట్లు పడ్డాయి. దీంతో అధికారులు కరెంటు నిలిపివేశారు. విద్యుత్ తీగలపై పడిన చెట్లను తొలగిస్తున్నారు. అల్లవరం మండలం బొడసరుకురులో రహదారి రోడ్డుపై మొత్తం చెట్లు కూలిపోయాయి. అధికారులు వాటిని ఇమ్మీడియట్ గా తొలగించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం సముద్ర తీర ప్రాంతంలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, రాష్ట్ర మంత్రి గొట్టిపాటి రవికుమార్ పర్యటించారు. మొంతా తుఫాన్పై బియ్యపుతిప్ప, వేములదీవి, పిఎం లంక, చినలంక, పేరుపాలెం గ్రామాల ప్రజలను అప్రమత్తం చేశారు. తీర ప్రాంతంలో నెలకొన్న సమస్యల్ని ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ మంత్రుల దృష్టికి తెచ్చారు. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ కి సంబంధించిన విజువల్స్ మనం చూస్తున్నాం. పెద్ద ఎత్తున భారీ వృక్షాలు ఎక్కడికక్కడ రోడ్ల మీద నేల కొరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. టీమ్స్ అన్నీ కూడా సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఇమీడియట్ గా రియాక్ట్ అయిపోయి ఆ చెట్లన్నింటినీ కూడా యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్న దృశ్యాల్ని మనం చూడొచ్చు. మరొక 2 గంటల్లో తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో తీరం దాటే టైంలో ఇంకా పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. అన్ని శాఖల సమన్వయంతో పనిచేస్తున్న సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది. అంటే ఒక సమీక్ష సమావేశాన్ని కూడా ఉదయం నుంచి ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ కూడా గ్రామాల్లోనే ఎక్కడెక్కడ తుఫాన్ ఎఫెక్ట్ ఉందో ఆ ప్రాంతాల్లోనే ఉండాలంటూ కూడా సీఎం చంద్రబాబు వారందరికీ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఏం జరుగుతుంది అనేది ప్రతి అప్డేట్ని కూడా ఎప్పటికప్పుడు అందించాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కటి కూడా పర్యవేక్షించాలంటూ కూడా అధికారులకు ఒక అల్టిమేటం జారీ చేశారు. ముఖ్యంగా ప్రజలు ఇళ్లలోంచి ఎవరు కూడా బయటకు రావద్దు. లోతట్టు ప్రాంతాల్లో ఉన్న వారందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగింది. వారికి పునరావాస కేంద్రాలని కూడా అధికారులు ఏర్పాటు చేశారు. మొంతా తుఫానుతో ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో ఇప్పటికే భారీగా వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు అక్కడికి చేరుకొని లోతట్టు ప్రాంత ప్రజలని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. విద్యుత్ నిలిచిపోయిన ప్రాంతాల్లో ఇమీడియట్ గా ఆ విద్యుత్ని పునరుద్ధరించాలంటూ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. విద్యుత్ సమస్య తలెత్తితే వెంటనే దాన్ని సాల్వ్ చేయాలి అంటూ మంత్రి అక్కడున్న అధికారులందరికీ ఆదేశాలు జారీ చేశారు. ప్రకాశం జిల్లాలో వాగులో కారు కొట్టుకుపోయిన విజువల్స్ మనం చూడొచ్చు. మొత్తం కారు మునిగిపోయిన పరిస్థితి కనబడుతుంది. అందులో డ్రైవర్ కూడా ఉన్నారు. బయటకు వచ్చేందుకు ప్రయత్నం చేశారు. ఫైనలీ డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడంటూ అధికారులు కాసేపటి క్రితమే తెలిపారు. మొంతా ఎఫెక్ట్కు సంబంధించి మనం చూడొచ్చు. ఒకవైపు నీటితో నిండిపోయిన సిచ్యువేషన్ కనబడుతోంది. కారు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు పెద్ద ఎత్తున ఈదురుగాలులు వీస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో వర్షం పెద్ద ఎత్తున కురుస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరో 2 గంటల్లో తుఫాను తీరం దాటే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆల్రెడీ ట్రైన్స్ అన్నింటినీ కూడా రద్దు చేశారు. బస్సులు అన్నింటినీ కూడా డిపోలకే పరిమితం చేశారు. జాతీయ రహదారులపై పెద్ద పెద్ద వాహనాల్ని ఎక్కడికక్కడ నిలిపివేసిన పరిస్థితి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కనిపిస్తోంది. నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు గ్రామంలో భారీ వర్షాలకు
కులుచు వద్ద వరద ప్రవాహం పెరిగింది. దీంతో అధికారులు రాకపోకల్ని నిలిపివేశారు. వంగల్లు, జంగాల, కండ్రిగ, మర్రిపాడు గ్రామాలకు రాకపోకలు జరగకుండా రోడ్డుపై ముళ్ల కంపను వేశారు. ప్రజలు కలుజు దాటకుండా సిబ్బందిని అక్కడ ఏర్పాటు చేసి ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. భారీ వర్షాలకు ప్రకాశం జిల్లాలోని భైరవకోన జలపాతానికి వరద ఉధృతి పెరిగింది. దీంతో పర్యాటకులకు వాటర్ ఫాల్స్ చూసేందుకు అధికారులు అనుమతిని నిరాకరించారు. తుఫాను తగ్గే వరకు భైరవకోనలో ప్రవేశం లేదన్నారు అధికారులు. గతంలో ఎన్నడూ లేని విధంగా జలపాతం ఉధృతంగా ప్రవహిస్తోంది.